హాయ్ ఫ్రెండ్స్, ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. చాలా గ్యాప్ వచ్చేసింది ఒక మంచి రెసిపీ చేయడానికైతే. ఎందుకంటే నేను స్కూల్కి టీచింగ్కి అయితే వెళ్ళిపోతున్నానండి. అందుకే కాస్త గ్యాప్ ఇచ్చాను. అప్పుడప్పుడు ఇలాగా ఒక సింపుల్ రెసిపీస్ అయితే పక్కాగా చేసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ అయితే ఈ చికెన్ రోల్ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే చూద్దండి, చూసి పక్కాగా ట్రై చేయండి. చిన్నపిల్లలకి స్నాక్స్ టైంలో చాలా ఇన్స్టెంట్గా చాలా బాగుంటుంది. అయితే చూడండి, ఫస్ట్ ఏం లేదండి, చపాతీ పిండి అంటే గోధుమ పిండి తీసుకొని దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ కాస్త వాటర్ వేసి కలిపేసి, అలాగే ఆయిల్ కూడా కాస్త ఎక్కువ వేసి బాగా స్మూత్గా వచ్చేంత వరకు బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత నేనైతే ముందుగానే చికెన్ని ఒక పచ్చికారం, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, సింపుల్గా ఇంకేం వేయకుండా అవే కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. అదే ఇప్పుడు కాస్త డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. చాలా బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత చాలా మంచి కలర్ కూడా వచ్చిందండి. చూడండి, మీరు చూస్తే మాత్రం ఆ ఫ్రై నార్మల్గానే తినేయాలి అని అనుకుంటారండి. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుందో, చాలా అంటే చాలా కలర్ఫుల్గా కూడా ఉంది కదండి. అవైతే ఫ్రై అయిపోయాయి. అవి అయితే నేను చిన్న చిన్న పీసెస్గా తీసేసుకున్నానండి. అంటే ఆ ఫ్రై చేసిన పీసెస్ని చాలా చిన్నగా తీసేసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, అలాగే దాంట్లో కాస్త ఆనియన్స్ వేసి, ఈ చిన్న చిన్న పీసెస్ని దాంట్లో వేసి, కాస్త కరివేపాకు వేసి, కాస్త వేగించిన తర్వాత సాస్ అయితే వేసుకొని, టమాటో సాస్ వేసిన తర్వాత బాగా డీప్ ఫ్రై అయితే చేయాలి. అది దగ్గరగా అయినంత వరకు కాస్త ఆ ముక్కకి బాగా ఇంకేటంత వరకు బాగా ఫ్రై చేసి పక్కన అయితే పెట్టేసుకోండి. తర్వాత ముందుగా పెట్టుకున్న చపాతీని అయితే నేనైతే చపాతీలుగా పామించి ఉంచేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ అండ్ క్యారెట్, అంటే దాని చపాతీ రోల్లోకి వేసుకోవడానికని నేను ఓన్లీ ఆనియన్స్ అండ్ క్యారెట్ అయితే కోసుకున్నాను. అవి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ ముందుగా చపాతీ పామేసి పెట్టేసుకున్న తర్వాత అవైతే బాగా అటు ఇటు బాగా కాలేటట్టు కాల్చేసుకున్నానండి. బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి ఒక చపాతీ తీసుకొని ఒక స్పూన్ టమాటా సాస్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేయాలండి. బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత కాస్త మైనీస్ కూడా వేసి స్ప్రెడ్ చేసిన తర్వాత ముందుగా చేసుకున్న చికెన్ కర్రీని వేసుకొని దానిపైన క్యారెట్ అండ్ నెక్స్ట్ ఆనియన్స్, కాస్త నిమ్మకాయ పిండుకొని అలాగా కాస్త మళ్ళీ పైన చాస్ వేసుకున్న తర్వాత అది రోలు చేసుకొని అలాగా వేడివేడిగా ఉన్నప్పుడే తింటే ఉంటుందండి. టేస్ట్ అయితే అద్భుతంగా చాలా బాగుంటుందండి. మీరు ఇది పిల్లలకి ఈవినింగ్ రాగానే సింపుల్గా చేసి పెడితే మాత్రం చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ మై వీడియో. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.